ఓం శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ ఏదైతే మనం జన్మజాతకాన్ని చూసుకున్నప్పుడు జన్మజాతకంలో ఉండే ఫలితాలు వేరుగా ఉంటాయి, గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు వేరుగా ఉంటాయి. ఎప్పుడు కూడా నేము, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ అలానే తీసుకొని దాన్ని క్యాలిక్యులేషన్ చేసి జాతకాన్ని చెప్పటం విధానం అనేది మనం జన్మజాతకం అంటాం. అంటే గోచారం వేరు. ఎప్పుడు కూడా గ్రహాలు మారుతున్న దాన్ని గోచారం అంటాం. ఒక బర్త్ చార్ట్ని 16 లగ్న కుండళ్ళు ఎనాలిసిస్ చేసి చెప్పటం అనేది వేరుగా ఉంటుంది. అది రాశిచక్రమని, భావచక్రమని, నవాంశమని, దశమాంశమని, త్రింశాంశమని, కవేదాంశమని, అలానే హోరా, ద్రేకాణం ఇలాంటి 16 లగ్న కుండళ్ళనే ఉంటాయి. అలానే దశలు, అంతర్దశలు అంటే ఏ దశలు అనేది వాళ్ళకి యోగిస్తుంది, ఏ దశల్లో యోగించదు. అలానే ఏ గ్రహాలు ద్వాదశ భావాల్లో ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే ఒక లగ్నాన్ని మనం అనుసరించేటప్పుడు తనుభావమని, ధనభావమని, తృతీయ భావమని, సోదర భావమని, అలానే చతుర్థ భావమని, పంచమ భావమని, సంతాన భావమని ఇలాంటి భావాలు అనేవి మనకు 12 భావాలు చెప్పబడింది. ఈ 12 భావాల్లో ఏ గ్రహాలు ఉన్నాయి, ఆ భావాధిపతులు, ఆ రాశిలో ఏ గ్రహాలు ఉన్నాయి, ఆ రాశ్యాధిపతులు ఎక్కడున్నారు, వారి యొక్క దృష్టి ఏంటి, ఏ దశలు జరుగుతున్నాయి, ఏ రకంగా దోషాలు అనేవి జాతకపరంగా ఉన్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా జన్మజాతకం అన్నంత ప్రయారిటీ గోచారం అనేది ఉండదు. కాబట్టి మన జన్మజాతకాన్ని చూసుకొని మన లగ్నాన్ని మ్యాథమెటికల్గా క్యాలిక్యులేట్ చేసి ఎన్ని డిగ్రీల్లో గ్రహాలు ఉన్నారనేది మనం అనాలిసిస్ చేస్తే జీవితం అనేది, లైఫ్ అనేది మన పర్ఫెక్ట్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అందులో ముఖ్య పాత్ర ద్వాదశ లగ్నాల యొక్క పాత్ర అనేది చాలా ముఖ్యంగా ఉంటుంది. ఈ లగ్నాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ లగ్నాల నుంచి ఏ గ్రహాలు ఉన్నాయి, వాటి యొక్క ఫలితాలు ఏంటి, వాటి యొక్క దృష్టి ఏంటి, మనం ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ఇక్కడ మనకి దశలు కలిసి రాకపోయినా అంతర్దశలు వస్తూ ఉంటాయి. అంతర్దశల్లో ఏదైతే మనకి కొన్ని దశలు అనుకుంటాం, ప్రతి లగ్నానికి కొన్ని దశలు శుభత్వాన్ని ఇస్తుందని అనుకుంటాం. ఆ దశలు జీవితంలో కొంతమందికి రావు, 1-2 దశలే వస్తుంటాయి. కొంతమందికి ఒక దశే వస్తుంది, కొంతమంది 2 దశలు వస్తాయి, కొంతమంది 3 దశలు వస్తాయి. 3 దశలతో వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి ఆ దశలు రాకపోయినా అంతర్దశలు వస్తుంటాయి. అంటే ఆ గ్రహాలకు సంబంధించిన అంతర్దశలు వచ్చినప్పుడు కూడా మనకు సుఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అదొకటి. కొన్ని లగ్నాలకి ఏంటంటే ఆ దశలు అనేవి చెడు దశలు వస్తుంటాయి. ఈ గ్రహాలు చెడు దశలు వచ్చే అవకాశం ఉందని నేను చెప్పినప్పుడు ఆ అంతర్దశల్లో చెడు అంతర్దశలు ఉంటాయి. ఆ చెడు అంతర్దశల్లో వచ్చినప్పుడు కూడా ఒక లగ్నానికి మేషలగ్నానికి ఉదాహరణకి కుజుడు మహర్దశ బాగా కలిసి వస్తుందని నేను చెప్పా. కానీ వాళ్ళ జీవితంలో వచ్చేటప్పటికల్లా కుజ మహర్దశ వస్తుంది. వచ్చిన తర్వాత కుజుడిలో చెడు అంతర్దశ వస్తుంది. అప్పుడు ఫలితం అనేది మధ్య రకంగా ఉంటుందని మనం బేరీజ్ వేసుకోవాలి. అందువల్ల అక్కడ కుజుడే అంతర్దశ వస్తుంది, చెడు దశ వస్తుంది. ఉదాహరణకి చెడు దశ ఒకటి వచ్చింది అనుకుంటా, కుజుడు అంతర్దశలో అది కూడా మధ్య రకంగా ఉంటుంది. అంటే మనకి శుభత్వాన్నిచ్చే మహర్దశ వచ్చినా, శుభత్వాన్నిచ్చే అంతర్దశ వచ్చినా మనకి మంచి ఫలితాన్ని వస్తాయి. అలానే ఇక్కడ ఏదైతే ఆ మహర్దశ అనేది మనకు కలిసి రాదో, ఆ మహర్దశ కలిసి రాకపోయినా అంతర్దశ కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటే మధ్య రకమైన ఫలితాన్ని ఇస్తారని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటివన్నీ కూడా మన జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా చెప్పబడింది. కాబట్టి లగ్నం అనేది చాలా ఇంపార్టెంట్గా మనం ప్రాతిపదికగా తీసుకోవాలి. మొట్టమొదటగా మేషలగ్నంలో జన్మించిన వాళ్ళకి ఏ దశలు కలిసి వస్తాయి చాలామంది కూడా అడుగుతూ ఉంటారు. ఇక్కడ మేషలగ్నానికి ఏమిటి అని అంటే త్రికోణాలు శుభులు అంటాం మనం. త్రికోణాలంటే మేషరాశికి అధిపతి మేషలగ్నంలో జన్మించిన వ్యక్తులకి లగ్నాధిపతి కుజుడయ్యాడు, అష్టమాధిపతి కూడా కుజుడయ్యాడు. అక్కడ అష్టమాధిపతి కుజుడైనా రాస్యాధిపతి లగ్నాధిపతి కుజుడయ్యాడు. కాబట్టి కుజుడు మహర్దశ అనేది సుఫలితాన్ని ఇచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అంటే కుజుడు మంచి స్థానంలో ఉంటే మాత్రమే మేషలగ్నానికి కుజ మహర్దశ అనేది యోగిస్తుందని అర్థం. దాని తర్వాత మిగతావి ఏవి యోగిస్తాయి మనం చూసుకోవాలి కదా. చూసుకోవటంలో ముందుగా మేషలగ్నం నుంచి మనం లెక్క వేస్తే 5వ లగ్నం మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం అంటే రవి. అంటే మేషలగ్నానికి పంచమాధిపతి అయిన రవి యోగిస్తాడని అర్థం. ఇక్కడ రవి మహర్దశ అనేది బాగా కలిసి వస్తుంది. అంటే ఉద్యోగపరంగా వాటి పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. రవి మంచి స్థానంలో ఉంటేనే
ఏదైనా ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా మంచి స్థానంలో ఉంటేనే మనకు యోగించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మేషలగ్నానికి రవి పంచమ కోణాధిపతి కావటం వల్ల శుభ ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. అలానే కుజుడు అష్టమాధిపతి అయినా కూడా లగ్నాధిపతి కావటం వల్ల శుభ ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది, అది మంచి స్థానంలో ఉంటే. అలానే నవమాధిపతి అంటే మేషం నుంచి మేషలగ్నం నుంచి మనం నవమాధిపతి మనం చూసుకునేటట్లయితే ఇక్కడ ఎలా ఉంటుందంటే గురువు ఎలా ఉండబోతున్నాడు అంటే గురు యొక్క మహర్దశలో మేషలగ్నంలో జన్మించిన వాళ్ళు గురు మహర్దశ అనేది ఏ విధంగా ఉంటుంది. ఎందుకంటే నవమాధిపతి అక్కడ భాగ్యాధిపతి అయిన గురు మహర్దశ అనేది యోగించే అవకాశం ఉంటుంది. అంటే గురువు నీచ స్థానంలో కానీ ఉండకూడదు, గురువు పాపగ్రహాలతో కలిసి ఉండకూడదు. ఇక్కడ అంటే గురు మహర్దశ అలానే కుజ మహర్దశ రవి మహర్దశలు బాగా కలిసి వస్తాయి. కుజుడు నీచ స్థానంలో ఉండకూడదు, శత్రుక్షేత్రంలో ఉండకూడదు, గురువు కూడా నీచ రాశిలో ఉన్న మకర రాశిలో ఉండకూడదు. మరి 5 డిగ్రీల వరకు ఉంటే నీచ అంటాడు గురువు మకర రాశిలో, అలానే 5 డిగ్రీల తర్వాత పరమ నీచ అంటాడు. అలానే రవి కూడా రవికి మామూలుగా సహజంగా ఏమిటి అని అంటే మేషం అనేది ఉచ్చ, దానికి సప్తమ స్థానం నీచ ఉంటున్నాడు. ఇక్కడ సప్తమ స్థానము అంటే ఏమిటి అంటే మనకి తులారాశి, తులారాశిలో నీచ స్థానం నీచలో ఉండకూడదు రవి. అలానే గురువు కూడా మకర రాశిలో. అలాగా ప్రతిదాన్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకొని ఏ దశలు కలిసి వస్తాయంటే ముఖ్యంగా కుజుడు గురువు రవి మహర్దశలు అనేవి బాగా కలిసి వస్తాయి. అయితే మిగతా మహర్దశల యొక్క ఫలితం ఏంది, గురువు వ్యయాధిపతి అయిన నవమాధిపతి అయ్యాడు కాబట్టి సుఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. అలానే శుక్రుడు పరిస్థితి ఏంది, శుక్రుడు ద్వితీయాధిపతి సప్తమాధిపతి ఉభయ స్థానాధిపతి కావటం వల్ల కేంద్రాధిపతి కోణాధిపతి కాడు కనుక శుక్రుడు అశుభ ఫలితాన్ని ఇస్తాడు. అంటే ద్వితీయాధిపతి అయ్యాడు శుక్రుడు, ద్వితీయాధిపతి అయినా సప్తమాధిపతి ఉభయ మారక సప్తమాధిపతి కాబట్టి కొంచెం మధ్య రకమైన ఫలితాన్ని ఇస్తాడు ఈ లగ్నానికి వచ్చేటప్పటికల్లా. తర్వాత శుక్రుడు కొంత మనకు బృహత్పరాశర హోరాశాస్త్రం ప్రకారంగా మారకుడు అవుతూ ఉంటాడు, అందువల్ల మధ్య రకమైన ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ శని యొక్క దశమాధిపతి కనుక శుభ్రే కానీ లాభాధిపతి అగుర్చేత యోగకారకుడు కాదు, శని కూడా పెద్దగా యోగకారకుడు కాదు. కాబట్టి మిగతా గ్రహాలన్నీ కూడా మనం అనుసరించినట్లయితే ముఖ్యంగా వీళ్ళకి రవి బాగుంటాడు. సహజంగా చంద్రమహర్దశ అనేది మధ్య రకమైన మహర్దశ ఉంటుంది. కుజుడు యోగాన్ని ఇస్తాడు, కుజుడు తర్వాత వచ్చేటప్పటికల్లా బుధుడు కూడా మిశ్రమ ఫలితాన్ని ఇస్తాడు, గురువు యోగాన్ని ఇస్తాడు జాతకపరంగా. అలానే శుక్రుడు మారకుడు అవుతాడు, మిశ్రమ ఫలితాన్ని ఇస్తాడు, శని శుభుడు కాదు. అలాగా ఈ గ్రహాల్లో ఏ గ్రహాల్లో మరి యోగిస్తారో మనం చూసుకోవాలి. ఆ యోగించే వాటిల్లో కూడా ముఖ్యంగా 3 దశలు అనేవి బాగా యోగించే అవకాశం ఉంటుంది. దీన్ని ప్రత్యేకంగా నేను రెమెడీలు చెప్పబోతున్నా, ఆ రెమెడీలు అనుసరించి మీరు ముందుకు వెళ్ళండి. మన జాతకంలో ఎప్పుడూ కూడా ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ గవర్నమెంట్ ఉద్యోగం కానీ ప్రైవేట్ ఉద్యోగం కానీ మన లైఫ్లో స్టార్డమ్ అదృష్టం కలగాలంటే ఏంటంటే రవి బాగుండాలి. రవి బాగలేదు అని అనుకోండి, సూర్య నమస్కారాలు, సూర్యుడి యొక్క ఆరాధన, అలానే సూర్య హోమము, అలానే సౌర పాశుపతాస్త్ర రుద్రాభిషేకం చేయాలి. అంటే సూర్యుడు ఆరోగ్యాన్ని, ఉద్యోగాన్ని, అదృష్టాన్ని, రాజయోగాన్ని ఇచ్చేవాడు సూర్యుడు. కాబట్టి సూర్యుడు మన జాతకంలో నీచబడినా అలానే మనకి ఉచ్చస్థానంలో లేకుండా నీచబడితే ఏదైతే మనకి ఆ రవి వల్ల ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయో మనం చూసుకుని రవి యొక్క దోషాన్ని పరిహారం చేయాలి. అలానే చంద్రుడు మనోకారకుడు అంటాం మనం. ఆ చంద్రుడు మానసికంగా ఆందోళన తీసుకొచ్చేవాడు. అలానే నీటి మీద, అలానే సముద్రాల మీద, నదుల మీద ప్రమాదాన్ని, సైకలాజికల్గా మెంటల్లీ డిజార్డర్ తీసుకొచ్చేవాడు చంద్రుడు. ఆ చంద్రుడి యొక్క దోషాన్ని తొలగించుకోవాలంటే చంద్రుడి యొక్క జపం చేసుకోవటం కానీ, అలానే చంద్రుడికి సంబంధించిన వివిధ పద్ధతులు, వివిధ రెమెడీస్ చేసుకోవటం వల్ల మనకు మానసికంగా ఉత్సాహం అనేది కలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది, అంటే మెంటలీ డిజార్డర్ లేకుండా. అలానే కుజుడు ప్రమాదాన్ని చేసేవాడు, కోర్టు సమస్యలు, అన్నదమ్ముల మధ్యలో గొడవలు, అలానే మెడికల్ కంపెనీలు, రియల్ ఎస్టేటు, అలానే భూములు, అపార్ట్మెంట్లు, ఇళ్ళు, ఇవన్నీ కూడా తెలిపేవాడు ఎవరంటే అంగారకుడు. ప్రమాదాలను తెలిపేవాడు కూడా అంగారకుడే. దానికి అంగారకుడు నీచ స్థానంలో ఉన్నా, అంగారకుడు బాగలేకపోయినా, కుజదోషం ఉన్నా దానికి ఖచ్చితంగా అంగారక పాశుపతాస్త్ర రుద్రాభిషేకం లాంటివి, కుజ జపం లాంటివి, అంగారక హోమాన్ లాంటివి చేసుకోవటం మంచిది. అలానే బుద్ధికారకుడు బుధుడు నీచబడ్డా అలానే మేధస్సునిచ్చేవాడు, అలానే ప్రణాళికాబద్ధంగా వెళ్ళేవాడు. అలానే ప్రణాళికాబద్ధంగా మనం వెళ్ళలేని స్థితిలో ఆలస్యం జరుగుతున్న పనులలో
ఫైనాన్షియల్ పరంగా కానీ విద్య పరంగా కానీ అనుకూలంగా లేకపోతే బుధుడి యొక్క దోషాన్ని మనం పరిహారం చేసుకొని ముందుకు వెళ్ళాలి. అలానే గురువు అంటే విద్యాకారకుడు, ధనకారకుడు, యోగాన్ని ఇచ్చేవాడు, అదృష్టాన్ని ఇచ్చేవాడు గురువు. అంటే గురువు అనుకూలంగా లేకపోతే ఖచ్చితంగా బృహస్పతి పాశుపతాశ్ర రుద్రాభిషేకం. గురువు నీచ స్థానంలో ఉన్న ఎన్ని డిగ్రీల్లో నీచ స్థానంలో ఉన్నాడు అనేది మనం చూసుకోవాలి. ఆ గురువు యొక్క ఫలితాన్ని మనం అనుసరించి గురువు యొక్క దోషాన్ని మనం పరిహారం చేసుకోవాలి. దానికి బృహస్పతి పాశుపతాశ్ర రుద్రాభిషేకాలు ఉంటాయి, గురు జపాలు కూడా ఉంటాయి. ఖచ్చితంగా రెమెడీ అనేవి ఖచ్చితంగా చేసుకొని ముందుకు వెళ్ళాలి. వివాహకారకుడు అంటే కళత్రకారకుడు, అలానే లగ్జరీని ఇచ్చేవాడు, సుఖాన్ని సౌఖ్యాన్ని భోగాన్ని ఇచ్చేవాడు, వివాహం జరిపించేవాడు శుక్రుడు. శుక్రదోషం ఉంటుంది కొన్ని జాతకాల్లో. అంటే శుక్రదశ కలిసి రాని వాళ్ళు ఉంటారు. నేను చెప్పిన రవిదశ, అలానే చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, ఈ శుక్రదశలు అంతర్దశలు బాగలేని వ్యక్తులు కూడా శుక్రుడు వివాహం కాబట్టేదో ఆలస్యం అవుతుంది, దగ్గరికి వచ్చినట్టు వచ్చిపోతుంది, ఏది కూడా మనం పనులు చేయలేకపోతున్నాం, వాహనాలు కొనుగోలు చేయలేకపోతున్నాం అనే వ్యక్తులందరూ కూడా భృగుపాశుపతాశ్ర రుద్రాభిషేకం లాంటివి చక్కగా జాతకాన్ని చూపించుకొని జాతకంలో అసలు నిజంగా దోషం ఉందా లేదా తెలుసుకొని ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది. శని ఆయుక్కారకుడు అంటే శని మహర్దశ కలిసి వస్తుందా లేదా, ఆ లగ్నానికి శని బాగలేడా, శని నీచ స్థానంలో ఉన్నాడా మనం తెలుసుకోవాలి. శని ఆయుష్ ఇచ్చేవాడు శని. ఆరోగ్యపరంగా అనారోగ్యం చేసేది, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగించేవాడు కూడా శనే. అలానే రవి కూడా ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగించేవాడే. అలానే కుజుడు ప్రమాదాలను కలిగించేవాడు. కాబట్టి శని యొక్క దోషం పోవటానికి శని జపము, శనికి సంబంధించిన హోమము, అలానే తైలాభిషేకం లాంటి వివిధ పద్ధతులు చాలా ఉన్నాయి. ఆ శని యొక్క దోషం తొలగించుకోవటం చాలా మంచిది. అలానే రాహు అంటే విదేశాలకు వెళ్ళటం, జీవితంలో మాయగా ఉండటం, జీవితంలో ఏది కూడా అనర్థాలకు దారితీసే అవకాశాలు, దగ్గరకు వచ్చినట్టు వచ్చి పనులు లేటుగా జరగడానికి రాహువు సంబంధించినవి కూడా సర్పసూక్త పాశుపతాశ్ర రుద్రాభిషేకం లాంటివి చేసుకోవాలి. రాహు మార్గదశ కలిసి వస్తుందా లేదా కూడా చూసుకోవాలి. అలానే కేతు జ్ఞానకారకుడు కేతు అంటాడు. ఆ కేతువు మంచి స్థానంలో లేకపోయినా, రాహుకేతు నీచ స్థితిలో ఉన్న సర్పదోషాలు కాలసర్పదోషాలు ఉన్నా కూడా ఆ కేతు యొక్క దోషాన్ని పరిహారం చేసుకోవడానికి గణపతి యొక్క ఆరాధన చాలా ముఖ్యమైనది. కాబట్టి ఆ కేతు మహర్దశ కలిసి వస్తుందా లేదా కూడా చూసుకోవాలి. ఇవన్నీ కూడా జన్మజాతకాన్ని బట్టి, ద్వాదశ భావాలను బట్టి, రాశ్యాధిపతులను బట్టి నిజాన్ని తెలుసుకొని మనం ముందుకు వెళితే దాని యొక్క పరిహారాలు, ప్రతి పరిహారానికి కూడా ఖచ్చితంగా ఒక జీవితంలో ప్రాబ్లమ్స్ ఉందంటే ఖచ్చితంగా పరిహారం చేసుకుంటే చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది. నెగిటివ్లో ఉంటేనే మనం పాజిటివ్ వస్తే మనకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. వీళ్ళందరికీ కూడా సుఫలితాలు జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.